హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం ఇంట్లోనే క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మీరు ఎప్పుడూ చేసే ప్రొసీజర్ కాకుండా ఒక్కసారి డిఫరెంట్గా ఈ విధంగా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగొస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg బంగాళదుంపలు తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పీలర్ సహాయంతో పీల్ తీసుకోండి. ఎక్కడా కూడా తొక్కు లేకుండా బంగాళదుంపలు మొత్తాన్ని కూడా ఈ విధంగా పీల్ తీసేసుకోండి. ఈ విధంగా పీల్ తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని పొడుగ్గా స్టిక్స్ లాగా కట్ చేసుకోండి. అన్నీ కూడా ఒకటే సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి, అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇదే ప్రాసెస్లో మొత్తం బంగాళదుంపలు మొత్తాన్ని కూడా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఈ సాల్ట్ వాటర్లో వేసేసుకుందామండి. ఇలా వేయడం వల్ల బంగాళదుంప ముక్క నల్లబడకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వాటర్ పెట్టుకొని వీటిని లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు కూడా మీరు బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని వాటర్ తీసేసి ఈ విధంగా వేసుకుందామండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క పొంగు రానివ్వండి, సరిపోతుంది. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇలా చేయడం వల్ల బంగాళదుంప మనకి ఒక 40% కుక్ అవుతుందండి. ముక్క కొంచెం మెత్తబడుతుందన్నమాట. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అన్నీ కూడా. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇవి మొత్తం కూడా చల్లారని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా పొటాటో స్టిక్స్ వేయండి. మొత్తం ఒకేసారి వేస్తే ఆయిల్ పొంగుతుందండి, అందువల్ల కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ వీటిని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి. ఇదే విధంగా పొటాటో స్టిక్స్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆ తరువాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.